అనిపించవచ్చు, అరే తోట ఇంత పెట్టారు కదా, ఏ మాలీనో పిలిచారో, లేకపోతే ఎంతమంది చేస్తే ఇలా ఉందో అని అనిపించేటువంటి, అమ్మో ఇది మనం చేయగలుగుతామా అని కొత్తగా పెట్టే వాళ్ళకి ఒక ఆలోచన రావచ్చండి. నేను ఈ విషయంలో ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది చాలా ఈజీగా, అంటే ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. మనం ఇష్టంగా చేయాలి. ఇష్టంగా ఎందుకు చేయాలి, నాకు ఇంకా వేరే ఇష్టం ఉందండి, నేను ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ జాబు ఇలాంటివంటే నేను దీనికి ఒక ఉదాహరణ ఇవ్వగలుగుతానండి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, నిరంతరము ఎంతోమందికి సహాయం చేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు, ఇంకా ఇతర సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి తోటలు పెట్టుకోవడం అన్నది చాలా ఇష్టంగా చేస్తారు. చాలా సక్సెస్ఫుల్గా ఈ తోటలు పెట్టుకోగలుగుతున్నారు. నేను నా మట్టుకు నేను చెప్పగలుగుతున్నానండి. నాకు కూడా ఒక స్కూల్ ఉంది. అంతేకాదు నేను యాజ్ ఏ స్పిరిచువలిస్ట్గా చాలామందికి ప్రతిరోజు కూడా ఏదో ఛానల్స్లో వాటిలో మాట్లాడడమే కాదు, సాయంత్రం పూట అక్కడక్కడ సత్సంగాలు, ప్రవచనాలు ఇలా వెళ్తుంటాను. అయినప్పటికీ వన్ మోర్ థింగ్, నేను స్పెషల్లీ ఐఎమ్ ఏ రైటర్ అండ్ స్పీకర్. ఈ రెండు ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నాకు ఏ రోజు ఈ తోట పెంచడంలో ఎక్కడా కూడా అయ్యో ఇది పెంచాలా, ఇవాళ నీళ్ళు పోయాలా, ఇలాంటివి ఏవి కూడా కనిపించలేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేనేదో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి అని చెప్పడం కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనం ఇష్టంగా చేసుకుంటే తోటను హాయిగా ఆనందంగా మనం పెద్దగా పెట్టుకోవచ్చు. అయితే ముందు పెట్టుకునేటప్పుడు అయ్యో ఇన్ని పెట్టి కొనాలా, ఇన్ని చెయ్యాలా అని అనిపిస్తుండొచ్చు కదా. ఏమీ కొనకుండా కూడా మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అలాంటి పరిస్థితిలోనే మొదలుపెట్టానండి. మనకి ఇంట్లో దొరికినటువంటి ప్రతి డబ్బాను ఒక కుండీగా పెట్టుకున్నటువంటి రోజులు ఉన్నాయి. మీరు చూస్తే చాలా కనపడుతుంటాయి మీకు. అంటే ఇందులో స్పెషల్గా ఈ టైర్తో చేసిన కంటైనర్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేసుకునేవి. మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ మీద తీసుకున్నటువంటి తొలినాళ్ళలో తీసుకున్నటువంటి కొన్ని బ్యాగులు, కొన్ని అవి కాకుండా మన ఇంట్లో ఒక పాడైపోయిన బకెటు, ఒక పాడైపోయిన డబ్బా, రంగు డబ్బాలు, ఇలాంటివన్నీ కూడా నేను కాదేది కవితకు అనర్హం అన్నట్టు తోటకు కూడా ఏది అవసరం రాదు అన్నటువంటిది లేదండి. ప్రతి దాన్ని కూడా మనం అందంగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న చిన్న డబ్బాలు ఇవాళ రేపు అన్నీ కూడా పిల్లలు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినా ఇంకేదైనా తెచ్చుకున్నా కూడా కంటైనర్స్ బాగా వస్తాయి కదా. ఆ కంటైనర్స్ కూడా మనకి గార్డెన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, మరి మట్టి ఎలా అంటే మొదటిసారి కొంచెం మట్టి తెచ్చుకున్నామంటే తర్వాత మన మట్టి మనకి వస్తూనే ఉంటుంది. అదేలానండి, మట్టి ఎలా వస్తుంది అంటే మనం ఇంట్లో చేసుకునేటువంటి కంపోస్ట్ ఏదైతే ఉందో ఆ కంపోస్ట్లో సగం వరకు కంపోస్ట్ నింపుకొని మళ్ళీ మిగతాది మట్టి వేసుకుంటాం కదా. అలాగా ఎప్పటికప్పుడు మనకు సరిపోయినంత మట్టి దొరుకుతుంది. మనకు సరిపోయినంత అప్పుడప్పుడు మనం వాడుకోవడానికి, దానికి ఎరువుగా వాడుకోవడానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేస్తున్నామా లేదా ఇవి అన్నవి మనం ఇంట్లో వాడేటువంటి పండు ఫలం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని బట్టి మనం కాసింత లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు. అయితే తోట అందంగా కనపడాలి అన్న కాన్సెప్ట్ కాకుండా తోట మనకు ఉండాలి కాబట్టి మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఏదైనా సరే, చిన్నది పెద్దది ఏదైనా పెట్టవచ్చు. మరి గింజలు ఎక్కడి నుండి వస్తాయి? మీరు నమ్ముతారో నమ్మరో, మనం ఇంట్లో ఆఖరికి వండుకోవడానికి తెచ్చుకున్నటువంటి కూరగాయలు, టమాటా కోసిన తర్వాత వచ్చినటువంటి గింజల్ని మీరు బయట ఒక డబ్బాలో పిండండి, తప్పకుండా మొలకలు వస్తాయి. చాలా వరకు నాకు ఏదైనా మంచిది పెద్దది కనబడ్డప్పుడు నేను అదే చేస్తాను. అలాగా నా దగ్గర క్యాప్సికమ్, టమాటాలు, మిరప ఇవన్నీ కూడా నేను అలాగా మనం తెచ్చుకున్నప్పుడు వచ్చిన వాటిలో నుండి తీసిన గింజలు చాలాసార్లు మొలకలు వస్తుంటాయి. ఆ మొలకల్ని పెడుతుంటాం. అట్లాగే వంకాయలు కూడా బాగా ఎప్పుడైనా 1-2 ముదిరిపోయి ఉంటే గింజలు వస్తుంటాయి. ఆ గింజలు కూడా మొలకలు వస్తాయండి. అయితే మనం తోట పెట్టుకోవాలని దీక్షా కంకణం కట్టుకొని చక్కగా పెడితే మొదటిసారి చక్కగా సంతోషంగా మనం వెళ్ళి ఏదైనా మనం ఈ నర్సరీలు వాటిల్లో వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే కొంచెం పెట్టుకోగానే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, బాగా అందంగా కనపడాలి కాబట్టి వాటి కోసం మనం కొన్ని తెచ్చుకుంటాం. కొనుక్కోలేము, అయినా నేను తోట పెట్టుకోవాలి అనే ఒక దీక్షతోటి గట్టిగా అంటారు చూడండి, వాళ్ళందరి కోసం నేను చెప్పేది. మన ఇంట్లో ఉన్న పనికిరాని ఏ డబ్బా అయినా ఒక కుండీ అవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఆ వంటగదిలో వచ్చినటువంటి వ్యర్థం అంతా కూడా ఎరువు అవుతుంది. అలాగే గింజలు మనం తెచ్చుకున్నవి, అలాగే ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే అండి ఏదైనా సరే చిన్న కటింగ్ పెడితే వస్తుంటుంది. మనకు తెలిసిన మన చుట్టాలు, పక్కాలు, మిత్రులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరిని అడిగినా ఒక కొమ్మిస్తారు కదా. ఇవన్నీ పెట్టుకోవచ్చు. తోట అనేది ఏంటి, ఒకటి పచ్చదనం కోసం. పచ్చదనం ఎందుకు? మనకు మానసిక ఆనందం ఇస్తుంది, కళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు చూడగానే ఒక తృప్తి అనిపిస్తుంది. మనం చేసిన పని మీద ఏదైనా మనం కష్టపడి చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. అందుకని మనం తోట పెట్టాలి అనుకునేటువంటి తొలి రోజులలో ఎవరు ఏమీ కష్టపడకుండా కొన్ని
తెచ్చుకున్నా మిగతావన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి కుండీల్లాగా అమర్చుకొని మనం కొన్ని కొనుక్కొచ్చుకున్నా మిగతావి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మనం కొనుక్కొచ్చుకున్నటువంటి కూరగాయల నుండి ఇలాగా వాటిలో నుండి మనం గింజలు సేకరించుకొని పెట్టుకోవచ్చు. ఎవరైనా మన చుట్టాలు వాళ్ళు ఎవరైనా గ్రామాల్లో ఉంటే తప్పకుండా వాళ్ళ దగ్గర అయితే సీడ్స్ ఉంటాయి, అలా కూడా తెచ్చుకోవచ్చు. రకరకాలండి, మనసుంటే మార్గం లేదా అన్నట్టు మనకు తోట పెట్టాలని మనసు ఉంటే మాత్రం ఏ రకంగా అయినా మనం గింజలు సాధించవచ్చు, మొక్కలు సాధించవచ్చు, పెట్టుకునే విధానాన్ని పెట్టవచ్చు. మనం మొక్కల్ని అయితే పెట్టుకుంటున్నాం, కానీ మరి ఆ మొక్కలకు కూడా కొన్ని రకాలైనటువంటి, అంటే ఇప్పుడు మనం నీళ్ళు వేయాలి, రోజు నీళ్ళు వేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కొంత ఈ మొక్కల గురించి పరిజ్ఞానం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలండి మిద్దె తోట పెట్టినప్పుడు. ఎందుకంటే కొన్ని మొక్కలకి ముఖ్యంగా ఇవి ఎడారి మొక్కలు అంటారు, అలాంటి మొక్కలకి వారానికి ఒక రోజు నీళ్ళు ఇస్తే చాలు. ఇప్పుడు ఐడీనియం అలాంటి మొక్కలు ఉంటాయి కదా, వాటికి మనం వారానికి ఒక రోజు నీళ్ళు ఇస్తే చాలు. కొన్నింటికి 2 రోజులకు ఒకసారి ఇస్తే చాలు, కొన్నింటికి ప్రతిరోజు ఇవ్వాలి. అలాగే మరి అవి కూరగాయలు వచ్చే టైంలో ఎలా ఉండాలి, పూలు వచ్చే టైంలో ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి. ఇలాంటివి మనకు కొంత పరిజ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడు మనం వాటిని ఎలా విభజించి పెట్టుకోవడం అన్నది కూడా ఆలోచించవచ్చు. అంటే ఏవైతే వారానికి ఒకసారి మొక్కలకు నీళ్ళు ఇవ్వచ్చు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాస్త మనం అరేంజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పైకి పెట్టుకునేలాగా అలా చేసామంటే మనం నీళ్ళు పోసేటప్పుడు ఇబ్బంది పడకుండా, అలాగే ఓ పక్కకు పెట్టుకుంటే అటు పక్కకి మనం నీళ్ళు ఈ వారంలో ఒక్కసారి ఇస్తే చాలు అన్నటువంటిది మనం చేయొచ్చు. ఇప్పుడు స్పైడర్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి వాటిని. అలాగే కొన్ని ఎండ బాగా తగలకుండా ఉంటే చక్కగా పచ్చగా ఉంటాయి. కొన్నింటికి తప్పనిసరిగా 6 నుండి 8 గంటల ఎండ ఉంటేనే పూస్తాయి, కాస్తాయి. అందుకని పూత బాగా పూసే మొక్కలు, కాయలు కాసేవి అంటే కూరగాయలు అవన్నీ కూడా ఎండ తప్పనిసరిగా తగలాలి. వాటికి ఎండ తగిలే ప్లేసు ఏది, ఉదయం ఎండనా సాయంత్రం ఎండ ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనం కూరగాయలు ఎటువైపు పెట్టుకోవాలి, ఎటువైపు ఆ మొక్కలు పెట్టుకుంటే ఎండ మనకు సరిపోయినంత వస్తుంది. ఈ ఆలోచన కూడా మనకు ఉండాలి. అంటే మనం మొక్కలు పెట్టేటప్పుడు ఉన్న స్థలం చిన్నదైనా పెద్దదైనా, మరి చిన్న స్థలం ఉంది, ఎలా పెట్టుకోవాలి అంటే చిన్న స్థలం పెట్టుకున్నప్పుడు ఎండ వచ్చే వైపు కూరగాయ మొక్కలు, ఎండ రాని వైపు క్రోటాన్స్ కానీ ఏదైనా పచ్చగా ఉండేటువంటి వాటిని పెట్టుకోవచ్చు. అలాగే మరి ఆ పచ్చ వాటిలలో కూడా తక్కువ స్థలం ఉంది కదా, మరి ఎలా పెట్టుకోవాలి, ఈ అమరిక ఎలా చేసుకోవాలన్నప్పుడు మనం వెర్టికల్ గార్డెన్స్ అని ఏదైతే అంటున్నామో ఆ గోడకి మనం ఏవైనా అరేంజ్ చేసుకుని గోడకు హ్యాంగ్ చేసుకునేలాగా, గోడల మీద వచ్చేలాగా అట్లాగా వెర్టికల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకునేటువంటి అవకాశం వస్తుంది. అలాగే నీళ్లు పోసుకునేటప్పుడు కూడా మనం వర్షాకాలంలో అయితే మనం అంటే అప్పుడప్పుడు మబ్బుకు 2 చినుకులు రాలినా కూడా మనకేంటంటే దానికి కొంత మొక్కకు అవసరం ఉండదు. అలాగే భూమిలో ఉన్నటువంటి ఆ కుండీ కదా, ఇది పెద్ద మట్టి కాదు కదా, అయినా కూడా మనకి వర్షాకాలంలో అయితే కొంత తేమ ఉంటుంది. కాబట్టి పొరపాటునైనా ఏదైనా కూరగాయల మొక్కలకైనా ఒక రోజు నీళ్లు పోయకపోయినా మనకేం కాదు, సర్వైవ్ అవుతాయి. అలా కాకుండా మరి ఎండాకాలంలో కూడా మొన్నటి వరకు ఒకసారి పోసాను కదా అని ఒకసారి పోస్తే తప్పకుండా అవి పాడైపోతాయి. అవి ఒకసారి వడలిపోయినాక మళ్ళీ నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే శక్తి అంతా కూడా దానికే రిటైన్ అయ్యి వాటికి పూత కాత చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఎండాకాలంలో అయితే 2 సార్లు, వర్షాకాలంలో అయితే ఒకసారి, బాగా తేమగా ఉన్నది అయితే 2 రోజులకు ఒకసారి, చలికాలంలో రోజుకొకసారి ఇలా వేయడం. అలాగే మరి ఎండాకాలంలో కొన్ని మొక్కలు బాగా ఎంత మనం జాగ్రత్త తీసుకున్నా కొన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి ఎండాకాలం వచ్చిందనగానే మొక్కలన్నీ కూడా దగ్గరగా పెట్టడం, తప్పకుండా మరి షేడ్ నెట్ ఏదైతే ఉందో వీలు లేదు, దగ్గరగా పెట్టడానికి లేదు, షేడ్ నెట్ పెట్టి కొన్ని మొక్కలు చాలా సుకుమారంగా ఉండే మొక్కలు కొన్ని ఉంటాయి, ఆ మొక్కలకి అన్నీ కూడా షేడ్ నెట్ కిందకి పెట్టుకోవడం, ఇలాంటివి కొన్ని గనక మనం చేసుకున్నట్టయితే తప్పకుండా తోటంతా కూడా అంటే 360 రోజులు సంవత్సర కాలం పచ్చగా పూతతో కాతతో ఆకుపచ్చగా ఎప్పుడు చూసినా ఆహ్లాదంగా ఉండే విధంగా ఉంటుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే సీజన్ మారుతుండగానే మనం కూడా వాటిని ఎలా మార్చుకోవాలి అన్నది మనం వాటిని సీజన్ ప్రకారంగా పెట్టుకోవడం చేయాలి.
ఇంకొక విషయం ఏంటంటే కూరగాయలు కూడా అంటే ఇప్పుడు ఏదో ఎండాకాలం వచ్చింది నాకు సీజన్లో అన్నిట్లలో మొక్కలు వస్తాయి కదా అని ఎండాకాలంలో మనం కొన్ని మొక్కలు పెడితే అవి ఏవి కూడా బతకవు, నారు రాదు. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వర్షాకాలానికి మృగశిరకు ముందే నారు పోస్తాం, మృగశిర వచ్చేసరికి అది మొలకలు వచ్చేస్తాయి, ఇక అక్కడ నుండి వర్షాకాల పంట వస్తుంది. అది కానీ మనం మిద్దె తోట మీద 3 పంటలు తీయొచ్చు. 3 పంటల్లో వర్షాకాల పంట ఎక్కువ వస్తుంది, చలికాలం అటు ఇటుగా వస్తుంది, ఎండాకాలం చాలా తక్కువ వస్తుంది. కానీ కొంత పంట ఎండాకాలంలో కూడా బాగా కాసే పంటలు ఉంటాయి. దాన్ని చూసుకొని దానికి అనుగుణంగా మనం ఆ గింజలు వేసుకోవడం కానీ తీగపాదులు పెట్టుకోవడం కానీ ఇవి మనం సీజన్ బట్టి మనం పెట్టుకున్నట్టయితే ఉంటాయి. అలాగే ఫ్లవరింగ్ అనగానే ఆర్నమెంటల్ ఫ్లవర్స్, ఎందుకంటే తోట అనగానే ఉట్టి అందం కోసమే కాదండి. మనం కూరగాయలు పెట్టాము అంటే వాటికి పాలినేషన్ కావాలి. పాలినేషన్ లేకపోతే ఏ కాయ కాయదు. మళ్ళీ అందరికీ కూడా హ్యాండ్ పాలినేషన్ విధానం తెలుసు, తెలియకపోవచ్చు, ఓపిక ఉండొచ్చు, సమయం ఉండకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని మనకు ఎక్కువగా పూలు అది కూడా చాలా కలర్ఫుల్ అంటే ఎల్లో కలర్, మెయిన్గా ఎల్లో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఎల్లో కలర్ అలాంటి ఫ్లవర్స్ ఉన్నాయంటే బీస్ బాగా వస్తాయి. సీతాకోక చిలుకలు కానీ రిమైనింగ్ అవి ఏవైనా సరే వచ్చినప్పుడు ఏంటంటే క్రాస్ పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలా క్రాస్ పాలినేషన్ అయినప్పుడు మన కూరగాయలు 2 చెట్లు పెట్టినా కూడా చక్కగా కాత వస్తుంది. అందుకని కూరగాయ చెట్లు ఉంటే చాలు అని భీష్మించుకొని ఉట్టి కూరగాయ చెట్లు పెట్టామంటే పంట రాకపోవచ్చు. ఎందుకు అంటే మనకున్నటువంటి మన మిద్దె తోట మీద మాత్రమే ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల బీజులు ఉంటాయంటే కష్టం. మనం తోట నిండా పూల తోట పెట్టి చెట్లన్నీ పెట్టినప్పుడు మనకు నెమ్మదిగా పక్షులు, ఈ బీస్, రకరకాలైనటువంటి సీతాకోక చిలుకలు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు పాలినేషన్ బాగా జరుగుతుంది. అందుకని మనం తోట పెట్టుకున్నామంటే కూరగాయ మొక్కలు ఒక్కటే కాకుండా పూల చెట్లు కూడా వాటికి తోడుగా ఉన్నట్టయితే పాలినేషన్ బాగా జరుగుతుంది. పాలినేషన్ ఉంటేనే పంట వస్తుంది. అయితే ఆ పంటకేంటి తప్పనిసరిగా నీళ్ళు ఎలా పెట్టాలి అనేది ఆలోచించాలి. అంటే తప్పకుండా ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా అంటే ఆ కుండీలో తడిని బట్టి మనం చూసుకుంటూ నీళ్ళు ఇవ్వడం అనేది ముఖ్యం. ఇలా చేస్తే పంట బాగా వస్తుంది, చెట్లు పచ్చగా ఉంటాయి, హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.